నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఎలక్షన్ యొక్క ఎర్లీ ట్రెండ్స్ మంచి మార్గం యొక్క ఈ 10-11 నెలల ప్రస్థానాన్ని బలపరుస్తూ ఉన్నాయి. చాలా మంది సన్నాసులు మీకు రియల్ ఎస్టేట్ అంతంత మాత్రం తెలుసు, పాలిటిక్స్లో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు పాలిటిక్స్ గురించి అంటే నేను ఎప్పుడు చెప్పిన పాలిటిక్స్ని ప్రిడిక్ట్ చేయడం చాలా ఈజీ లేదా వీజీ, మన తెలంగాణలో అంటారు చాలా వీజీ. అలా పాలిటిక్స్ని ప్రిడిక్ట్ చేయడం చాలా ఈజీ, కానీ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ని గుర్తుపెట్టడం చాలా డిఫికల్ట్. మనం ఇప్పుడు వస్తున్న ఎలక్షన్ ట్రెండ్స్ చూస్తుంటే నేను గత 10 నెలలుగా పొలిటికల్ ప్రిడిక్షన్స్ ఏం చేశానో, మోదీ సౌత్ ఇండియాకు ప్రమాదకరమని నేను చెప్పాను, మోదీ బాగా బలపడితే భారతదేశంలో వచ్చే చేంజెస్ ఏమేమి అని నేను మీకు చాలా వీడియోస్లో వివరించాను. పొలిటికల్గా నేను చేసిన ప్రిడిక్షన్స్ 100% నిజమయ్యాయి, అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీఏ పరిస్థితి చూస్తే లేదా బీజేపీ పరిస్థితి చూస్తే నార్త్ ఇండియన్ స్టేట్స్లో దెబ్బతిని బొటాబొటిన మోదీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, దీంట్లో ఏ డౌటు లేదు. కానీ కాంగ్రెస్ కూటమి ఎలక్షన్స్ తర్వాత చిన్న భిన్నమై, అంటే ఇండియా కూటమి ఎలక్షన్స్ తర్వాత చిన్న భిన్నమై ఎన్డీఏ కూటమిలో చేరి ఎన్డీఏని బలపరిచే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. మనకు ఇది అర్లీ ట్రెండ్సే కావచ్చు, కానీ నరేంద్ర మోదీ దగ్గర కొద్దిగా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాని కారణంగా ఇండియా కూటమి సభ్యులు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎన్డీఏలో చేరొచ్చు. కనుక బొటాబొటిన ఎన్డీఏ పవర్లో రావచ్చు. నేను మీకు క్లియర్గా చెప్పిన మోదీ వీక్ అయిందంటే చంద్రబాబు నాయుడు గట్టిపడతాడు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్ ట్రెండ్స్ చూస్తే చంద్రబాబు నాయుడు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైపు దూసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పర్ఫార్మెన్స్ టీడీపీ సహకారంతో పాటు బొటాబొటిన ఉంది. అంటే బీజేపీకి ఇంకా మర్యాద ఆంధ్రప్రదేశ్లో లేదు అని స్పష్టంగా తెలుస్తుంది. అదే తెలంగాణ పరిణామాలు చూస్తే కాంగ్రెస్ 10 స్థానాలు దక్కించుకుంటే కానీ అది ఇంకో 2-3 ఏళ్ళు పరిపాలన సాగించలేదు. నేను క్లియర్గా చెప్పిన బీజేపీ 8 దాటొద్దు. బీజేపీ 8 దాటిందా కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరం లోపల కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. నేను రియల్ ఎస్టేట్ పరంగా చెప్పిన విషయాలు ఇమ్మీడియట్గా నిజం కాబోతున్నాయి.
హైదరాబాద్ వ్యాప్తంగా అంటే నలుదిక్కుల రియల్ ఎస్టేట్ ధరలు 40% ఈజీగా కరెక్షన్ అవుతాయి. ల్యాండ్ ప్రైజెస్ ప్రస్తుతానికి 20% పడ్డా బిల్డింగ్స్, ఫ్లాట్స్, ఇండిపెండెంట్ విల్లాస్ దీని ప్రైజెస్ 40% తక్షణమే పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి రెండో కారణము ఈ కాంగ్రెస్ బొటాబొటిగా తెలంగాణలో గెలవడం. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ గవర్నమెంట్కి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి గడ్డు కాలం ఉంది అని ఇది సూచిస్తుంది. ఇప్పుడు ఎన్డీఏ బొటాబొటిగా భారతదేశ వ్యాప్తంగా గెలవడము అసలు ఇంకా డేంజర్. ఇప్పుడు మోదీ ఇంకా అగ్రెసివ్గా వేరే గవర్నమెంట్ని పడగొట్టే ప్రయత్నంలో ఉంటారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి 310 సీట్లు నుంచి 320 సీట్లు రావటము శ్రేయస్కరం. అంటే వాళ్ళు ఈజీగా సర్వే కావాలంటే 310 to 320 సీట్స్ వాళ్ళు సాధించవలసిందే ఎన్డీఏ వాళ్ళు. ఇక ఇండియా అలయన్స్ పవర్కి దగ్గరగా వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. గవర్నమెంట్ ఫామ్ చేసినా కొన్ని నెలల్లోనే అది కూలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి మంచిగా పర్ఫామ్ చేసిన కర్ణాటక, తెలంగాణలకు గడ్డు కాలం అలాగే ఉంటుంది, గడ్డు పరిస్థితులు అలాగే ఉంటాయి. ఇప్పుడు మనం తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు కుప్పకూలడం మన కళ్ళారా చూడొచ్చు. చంద్రబాబు నాయుడు ఈసారి పవర్లో వస్తే బీజేపీని వదిలిపెట్టడు, తెలంగాణని వదిలిపెట్టడు, జగన్ని వదిలిపెట్టడు. నేను అప్పుడు చెప్పిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడిదక్కడ పారిపోండి అని చెప్పానా లేదా? సోషల్ మీడియా విడిచిపెట్టండి, అసలు ఏం కానట్టు జనజీవ సవంతిలో కలిసిపోండి, మీకు మంచిది అని నేను మీకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన ఎక్స్ట్రాలు ఇంత అంతా కాదు. మన ఆరామస్థాన్ నేను చెప్పిన తొందరపడి అందరికన్నా ఫస్ట్ వచ్చి నోటికి వచ్చినట్టు వాగాడు. ఇప్పుడు మాట్లాడడానికి నోట మాట బయటకు వస్తలేదు. అంటే సర్వే చేసిన సంస్థల విలువలు అవి. అసలు టీడీపీ ఇంత ప్రభంజనం ఉంటుందని టీడీపీ వాళ్ళే ఊహించలేకపోయి ఉండొచ్చు, అది వ్యాలిడ్ పాయింట్. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన హైప్ అంతా ఇంత కాదు. ఇప్పుడు మనము ఇరు రాష్ట్రాల పరిస్థితుల గురించి రాబోయే రోజుల్లో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. తెలంగాణలో పరిణామాలు కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చిన అంటే 10 సీట్లు కాంగ్రెస్కి వచ్చిన రియల్ ఎస్టేట్ని ఎవరూ కాపాడలేరు. ఇది రాసి పెట్టుకోండి. కాంగ్రెస్కి 10 సీట్లు వచ్చిన ఇప్పుడు పరిస్థితిలో తెలంగాణను ఎవరు కాపాడలేరు. ఎస్పెషలీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 40% స్లాష్ అయిపోతుంది. ఎవడు దాన్ని కొనడానికి పోకండి. జస్ట్ మీరు 2-3 మంత్స్ ఆగండి, మీకు బ్యూటిఫుల్ ప్రైజెస్ వస్తాయి. నేను ఇది నా వందలాది వీడియోల్లో మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏముంటుంది? నేను చెప్పిన ఆంధ్రప్రదేశ్ లేదా ఈ అమరావతి లేదా విజయవాడ అంటే పెద్ద నగరాలు హైదరాబాద్ కన్నా 40% అవుట్ పర్ఫామ్ చేస్తాయి. నేను చెప్తూనే ఉన్నా, మీరు ఆంధ్రప్రదేశ్లో భూములు కొనుక్కోండి. నన్ను నా ఛానల్ని వెటకారంగా చూసిన వాళ్లకు ఇవాళ పెండల చెప్పు ముంచి
మూతి మీద కొట్టినట్టే. సెంటర్లో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి, అంటే టీడీపీనే అనుకోండి, టీడీపీ జనసేన కూటమి. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి డెడ్లీ కాంబినేషన్. అంటే అంటే అష్టదిగ్బంధనం చేసినట్టు హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు ఉండబోతుంది. దయచేసి చెప్తున్నా, నేను నిన్న కూడా చెప్పిన, ల్యాండ్స్ మీద కన్నేసి ఉంచండి. పెద్ద బిట్స్ ప్లాట్స్ మీద, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద కన్నేసి ఉంచండి, పడిపోతాయి. తక్షణమే కొనండి. తక్షణం అంటే 2-3 నెలల తర్వాత, లేదా సంవత్సరం ఆగితే ఇంకా మంచిది. ఏం తొందరపడదు. నేను మంచి మార్గంలో ఏ విషయాలు ఖచ్చితంగా నేను జంకనండి అని చెప్తూనే ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళా మణుల ఓట్లు అంటే నియర్లీ ఆరామస్థాన్ 53% చెప్తే అట్లీస్ట్ 35-40% ఆడవాళ్ల ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడ్డాయి. 30-35% మహిళల ఓట్లు వైఎస్ఆర్సీపీకే పడ్డాయి. కానీ వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతుంది. ఆరామస్థాన్ అర్ధగంట లోపల వచ్చి కావాలని అనౌన్స్మెంట్ చేసి కన్ఫ్యూజన్కి గురి చేసే పని మాత్రమే ఆరామస్థాన్ చేయగలిగాడు. నేను నిన్న నా వీడియోలో కూడా స్పష్టంగా చెప్పాను, నేను జంకను. నా పొలిటికల్ వీడియోస్ చూసుకోండి, రియల్ ఎస్టేట్ వీడియోస్ చూసుకోండి. చంద్రబాబు నాయుడు పవర్లో వస్తున్నాడు, వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏముంటుందని నేను క్లియర్గా చెప్పిన. ఇప్పుడు టీడీపీ ప్రభంజనంతో పవర్లో వస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 60% పడిపోవచ్చు అని ఈ కెమెరా ముఖంగా మంచి మార్గం ద్వారా మీకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు 40% కాదు, 60% పడవచ్చు, 60%. ఎందుకంటే ఇది 9 ఏళ్లలో ఒక 200% పెరిగింది. 200-300% పెరిగింది. 60% పడటంలో ఏ ఆశ్చర్యము లేదు, ఏ ఆశ్చర్యము లేదు. మనం సాయంత్రం వరకు వెయిట్ చేస్తే తెలంగాణలో బీజేపీ 8 దాటితే కాంగ్రెస్ గవర్నమెంట్కి ముప్పు. ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ స్పష్టమైపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పవర్లో రాబోతుంది. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చంద్రబాబు చక్రం తిప్పి ఆంధ్రప్రదేశ్కి మేలు చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా 40% వృద్ధి రేటు జెట్ స్పీడ్తో పెరిగి రాబోయే 3 ఏళ్లలో ఒక అగ్రగామి రాష్ట్రంగా, అంటే తెలంగాణకు దీటుగా ఐటీ రంగంలో కాకపోయినా వేరే రంగాలలో, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో, ఎంప్లాయ్మెంట్లో లేదా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉండబోతుంది. వైఎస్ఆర్సీపీ క్యాడర్, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, పోయి దాక్కోండి. మీ వెటకారపు మాటలు ఇక అయిపోయినట్టే, ఎండ్ కార్డు పడ్డట్టే. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో నేను చెప్పిన, వీళ్ళు ఉచిత పథకాలను వదులుకోకపోతే తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలో పడి ఈ దెబ్బకు కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్టుకుపోయి బీఆర్ఎస్ క్యాడర్ సహాయంతో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది. కానీ ఓన్లీ బీఆర్ఎస్ క్యాడర్ సహకారంతోనే బీజేపీ ఈ పవర్ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ సహకరించకపోతే, క్యాడర్ సహకరించకపోతే బీజేపీ రాదు. మనం ఓవరాల్ రియల్ ఎస్టేట్ సీన్ చూసుకుంటే తెలంగాణ 40-60% పతనమైపోతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే నేను 10 నెలలుగా చెప్తుంది పతనమైపోయడానికి సిద్ధంగా ఉంది, పతనం అయిపోయింది. ఎవ్వడు నయా పైసా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టబోకండి. ఆంధ్రప్రదేశ్లో
అమరావతి చుట్టుముట్టు వైజాగ్ని అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు అంటే నెక్స్ట్ 1.5 ఇయర్ వరకు వైజాగ్ చుట్టుముట్టు ఇన్వెస్ట్ చేయకండి. విపరీతంగా వైజాగ్ రేట్స్ పడిపోతాయి. అదే అమరావతి, విజయవాడ, నెల్లూరు, చిత్తూరు అంటే ఈ మన పశ్చిమ గోదావరిలో ఎక్కడైనా ల్యాండ్స్, ఈస్ట్ వెస్ట్ గోదావరి, ప్రకాశం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, ఈ ల్యాండ్స్ అన్నీ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ అనంతపూర్ కూడా కొద్దిగా పుంజుకోవచ్చు. అట్లా రిజల్ట్స్ నేను చెప్పగలుగుతున్నా. అనంతపూర్ కూడా పుంజుకోవచ్చు. కానీ కర్నూలుపై ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. కర్నూలులో రేట్స్ అలాగే ఉండొచ్చు. ఈ నార్త్ అంటే టోటల్ పైన ఉన్న విజయనగరం, విశాఖ నుంచి విజయనగరం పైన రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉండి ఎక్కువ పెరిగే అవకాశాలు లేవు. కనుక మనము మధ్య ఆంధ్ర, దక్షిణ ఆంధ్రాలో మనం రియల్ ఎస్టేట్ భూమి చూడొచ్చు. మీకు ఎవరికన్నా వెసులుబాటు ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. నేను సాయంత్రం మళ్ళీ రిజల్ట్స్ తర్వాత మీ ముందరొచ్చి ఒక కరెక్ట్ ఫిగర్ మనకు అందుతుంది. నేను ఆపై టోటల్ సినారియో గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యూచర్లో ఎన్డీఏ ఫ్యూచర్ ఏముంటుంది, చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఏముంటుంది, రేవంత్ రెడ్డి ఏమేం చేయబోతాడు అంటే డిపెండ్స్ ఆన్ రిజల్ట్. ఈ రిజల్ట్ తర్వాత వీళ్ళ వ్యవహార శైలి తప్పకుండా మారుతుంది. ఆ వ్యవహార శైలిపై నేను రాబోయే వీడియోలో మీకు విలువైన సమాచారం వివరించి మీ ముందర పెట్టబోతున్నాను. ఇప్పటికైనా మంచి మార్గం, ద నంబర్ 1 ఛానల్, రియల్ ఎస్టేట్ ఛానల్ ఇన్ తెలంగాణ అని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా డేటా, నా సమాచారం ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో రియల్గా ఉంటుంది. కాబట్టి నేను ఇవాళ తృప్తితో గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా సబ్స్క్రైబర్స్ నాలాంటి ఫీలింగే వ్యక్తపరుస్తారు అని నేను మనసారా కోరుకుంటూ, మీరు నా ఛానల్ని ఆదరించినట్టయితే నా ఛానల్కి ఫైనాన్షియల్ డొనేషన్స్ ఇప్పటికైనా ఇస్తారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నా ఛానల్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు రాబోయే రోజుల్లో కూడా ఇంకో మంచి ఫార్మాట్లో అందించడానికి నేను సాయశక్తులా కృషి చేస్తాను, జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీ ముందు పెడతాను అని ప్రామిస్ చేస్తూ, దయచేసి నా ఛానల్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఫైనాన్షియల్ డొనేషన్స్ నా ఛానల్కి ఇస్తారని కోరుకుంటూ, నా అకౌంట్ లింక్ మీకు కామెంట్ బాక్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ ఇస్తాను. మీకు చేతనైనంత సహాయం నా ఛానల్ ఎదుగుదలకు చేస్తారని కోరుకుంటూ నమస్తే.